ఒకసారి ఆలోచించండి. బయటికి వెళ్ళిన కొడుకు 1 గంట ఆలస్యంగా వస్తే ఇంట్లో ఉన్న తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ తన కొడుకు బయటికో సినిమాకో కాదు, యుద్ధ రంగానికి వెళ్తున్నాడు. మళ్ళీ వస్తాడా రాడా తెలియదు. వస్తే గర్వంగా ఫీల్ అవుతుంది, రాకపోయినా కూడా గర్వంగానే ఫీల్ అవుతుంది. నా కొడుకు తాగుబోతాయి చచ్చిపోలేదు, నా కొడుకు తిరుగుబోతాయి చచ్చిపోలేదు, నా కొడుకు ప్రేమ విఫలమై చచ్చిపోలేదు, నా కొడుకు రోగం వచ్చి చచ్చిపోలేదు. నా కొడుకు దేశం కోసం, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం కోసం తన ప్రాణాన్ని భరతమాత పాదాలకు అర్పించాడు అని గర్వంగా చెప్పుకుంటుంది. ఒక తండ్రి, తల్లి, భర్త, కూతురు యుద్ధంలో చనిపోయిన ఏ అమర వీరుడి కుటుంబాన్ని కదిలించినా తమ వారి కోసం కన్నీరు కారుస్తూనే గర్వంగా తమ వారి గురించి చెబుతూ తమ కుటుంబంలో నుంచి ఇంకొకరిని గర్వంగా పంపించడానికి సిద్ధమవుతారు. అది బార్డర్ని రక్షించడానికి పరితపించే జవాన్ కథ.